గీతాంజలి గీతాంజలి ఒకరికొకరు గీతాంజలి గీతాంజలి ఛం చననన ఛం ఛం చననన ఛం చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి మురిపాల ముత్యాలే మెరవాలి అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి అందాల హరివిల్లు చేరాలి తేనె కన్న తీయని చిలిమి నేస్తమా ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా తేనె కన్న తీయని చిలిమి నేస్తమా ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి పూవై పొదరిల్లై ఎదలల్లకు పోవాలి కొండపల్లి కొయ్య బొమ్మ నీకో బొమ్మ నాకో బొమ్మ కొయ్యపల్లి నెమలి కన్ను నీకో కన్ను నాకో కన్ను నిర్మలపట్నం బొమ్మల పలక నీకో పలక నాకో పలక చిన్నపట్నం బంగారు గొలుసు నీకో గొలుసు నాకో గొలుసు గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట కంటి పాపల నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి తరాలు మారుతున్న గీతాంజలుండాలి ఎన్నెన్ని జన్మలకైనా
గీత ఏమైందమ్మా? గీత, వాట్ హ్యాపెన్ టు యూ? ఆ గిఫ్ట్ ఎవరు పంపించారు? అంజలి. అంజల? అవును. ఆ లెటర్లో ఏముంది? నన్నేమీ అడగండి ప్లీజ్. గీత. గీత! గీత, నువ్వింకా చిన్నపిల్లవు కాదు. ఇది మనిల్లు కాదు. నీకు పెళ్ళయింది. ఇది నీ అత్తవారిల్లు. ఆ విషయం గుర్తుంచుకుని ప్రవర్తిస్తే చాలా మంచిది. ఏమండి, తర్వాత మాట్లాడుకోవచ్చు. లేదు లక్ష్మి, ఇప్పటికే చాలా లేట్ అయింది. నా గారాబం వల్లే ఇది ఇలా తయారైందని నువ్వు చాలాసార్లన్నా నేను ఫీల్ అవ్వలేదు. కానీ ఇప్పుడు మొదటిసారి ఫీల్ అవుతున్నా. అత్తవారింట్లో కూడా ఇది ఇలా పొగరుగా ప్రవర్తిస్తున్నందుకు చాలా ఫీల్ అవుతున్నా. బావగారు, మీరేం ఫీల్ అవ్వకండి. అదేనండి మీ సంస్కారం. మేము చెప్పాల్సిన మాట మీరు చెప్తున్నారు. సారీ బావగారు, ఎక్స్ట్రీమ్లీ సారీ. సారీలు ఎందుకులేండి, ఏదో చిన్నపిల్ల చిన్నతనం వల్ల ఆవేశపడింది. ఈ మాత్రం దానికి సారీ ఎందుకు? చిన్నతనం దాంది కాదండి, మాది. జరిగిన దానికి మాకు చిన్నతనంగా ఉంది. అది మీ ఇంట్లో ఇలా ప్రవర్తించినా పోయింది మీ పరువు కాదండి, మా పరువు. వదిలేండి బావగారు, అదేమంత పెద్ద విషయం. సారీ డాడీ. అంజలి జ్ఞాపకాల్ని కూడా నేను భరించలేకపోతున్నాను. అది రాసిన ఉత్తరం చదివి కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఐఎమ్ వెరీ సారీ డాడ్. సారీ చెప్పాల్సింది నాకు కాదు, నిన్ను అభిమానించే నీ భర్తకి, నిన్ను ఆదరించే నీ అత్తమామలకి, వాళ్ళకి సారీ చెప్పు. వద్దులేండి అన్నయ్య గారు, ఈ మాత్రం దానికే సారీ ఎందుకు? అయినా మా కోడలు మమ్మల్ని ఏమనలేదుగా. ఎవరినన్నా మీ ఇంట్లోనే అంది కదండి, అది తప్పేగా. నిజమే అనుకోండి, మా అమ్మాయే మరో ఇంటికెళ్ళి ఇలా ప్రవర్తిస్తే మేం సరిపెట్టుకోవా? ఇది అంతే అనుకుంటానండి. విన్నావా గీత? అది మీ అత్తగారి మంచితనం. పెళ్లికి ముందు వీళ్ల తాహతుకు మనం సరిపోమనుకున్నాం. ఇప్పుడు వీళ్ల మంచితనానికి కూడా మనం సరిపోమనిపిస్తోంది. ఇలాంటి అత్తమామలు దొరకటం నీ అదృష్టం. వీళ్ల మంచితనాన్ని కాపాడుకో, ఆ అభిమానాన్ని నిలబెట్టుకో. గీత, ఇన్నాళ్ళు మీ డాడీ నిన్ను వెనకేసుకొచ్చి ముందు జాగ్రత్తలు చెప్పనివ్వలేదు. ఒకే ఒక్క మాట చెప్తాను. అత్తని అత్తమ్మ అని కూడా అంటారు. ఎందుకో తెలుసా? 20 ఏళ్ళు పుట్టింట్లో ఉంటే 80 ఏళ్ళు అత్తారింట్లో ఉండాలి. నేను 20 ఏళ్ళు మాత్రమే పెంచిన అమ్మనమ్మా. అత్తంటే 80 ఏళ్ళు పెంచాల్సిన అమ్మ. అందుకే అత్తమ్మ అన్నారు. ఆ అత్తమ్మ అభిమానం సంపాదించుకుంటే జీవితం గోరుముద్దలవుతుంది, లేదా కాలి గోరవుతుంది. అర్థం చేసుకోమ్మా. వెళ్ళమ్మా, మొహం కడుక్కొనిరా. కొత్త పెళ్లి కూతురు కళకళ్ళాడుతూ ఉంటే ఇల్లు కూడా కళకళ్ళాడుతూ ఉంటుంది. రామ్మా. అసలు గీత అంజలి ప్రాణ స్నేహితులు కదండి, ఎందుకింత బద్ధశత్రులయ్యారు? అదేనండి మాకు అర్థం కావడం లేదు. గీతా అంజలిల స్నేహం రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన గీతాంజలి కావ్యంలా కమ్మగా తీయగా ఉండేది. సడన్గా గీతా అంజలి విడిపోతే ఆ గీతాంజలి పుస్తకం మచ్చకు చిరిగిపోయినంత బాధగా ఉంది. బాధపడితే పుస్తకం అతుక్కోదు బావగారు, మనమే అతికించాలి. నిజమేనండి, అతికించాలంటే ఎక్కడ చిరిగిందో తెలియాలిగా. మరి మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించలేదా? ప్రయత్నించాను, కానీ ఇద్దరూ చెప్పలేదు. వాళ్ళిద్దరూ స్నేహాన్ని గుండెల్లో దాచుకున్నట్టే బాధను కూడా దాచుకున్నారు. కానీ అది దాచుకుంటే తాగదండి, ఇలాగే బయటపడుతుంది. గీతాంజలి పుస్తకంలో నెమలి పింఛం పెడితే ఉంటుంది, కానీ నిప్పురవ పెడితే ఉంటుందా చెప్పండి? పుస్తకాన్ని కాల్చేస్తుంది. మేము అదే బాధపడుతున్నామండి. ఏదేమైనా ఆనందంగా గృహప్రవేశం జరుగుతుండగా మధ్యలో ఇలా జరగటం చాలా బాధగా ఉంది. బావగారు, ఆనందం బాధ అనేవి ఉత్తర దక్షిణాలు లాంటివి.
ఉత్తరం వైపు బాధగా అనిపిస్తే దక్షిణం వైపు తిరగాలి. అప్పుడు మనకు ఆ బాధ కనపడదు, ఆనందంగా ఉంటుంది. ఆనందం, విషాదం ఉత్తర దక్షిణాలైతే గీత, అంజలిలు తూర్పు, పడమర. అంజలి వల్ల జీవితం సూర్యోదయం కాకపోయినా గీత వల్ల చంద్రోదయం అయితే చాలు, జీవితం చల్లగా వెళ్ళిపోతుంది. లేదంటే కాళరాత్రి అవుతుంది, బ్రతుకు చీకటవుతుంది. ఒరేయ్, ఎక్కడికి రా ప్రయాణం? అది ఇరాక్ దేశానికే. అక్కడ నెలకో బాంబు వెళ్తుందంట. అక్కడుంటే తొందరగా పోవచ్చు కదా అని. ఆ మాత్రం దానికి ఇరాక్ దాకా ఎందుకు? ఇక్కడే ఉండు. హైదరాబాదులో అయితే రోజుకో బాంబు పేలుతుంది. చావడానికి ఏ బాంబు అయితేనేమిటి? నీకు జోక్గా ఉందే. లేకపోతే ఏమిట్రా? నీ మాటలు మావి దగ్గర చెప్పు, నా దగ్గర కాదు. తాతకి దగ్గులు నేర్పినట్టు నాకు మాటలు నేర్పకు. నా దగ్గర నువ్వు నేర్చుకున్నావు, అది మర్చిపోకు. నేనేం మర్చిపోలా. నీకు మాటలు మాత్రం వస్తాయి, చేతలకు చేతులు రావు. నేనేం చేతులు ముడుచు కూర్చోలేదు. అవును, చేతులు బార్ల చాప అక్షంతలేసి నోరారా దీవించొచ్చావు. ఒరేయ్, నేను కలకాలం కాపురం చేయమని దీవించలేదురా. కలహాల కాపురం అవ్వాలని శాపనార్థాలు పెట్టాను. అయినా చేసిందంతా చేసి ఇప్పుడు నా మీద పడతామే? నేనేం చేశాను? అంజలి మీద మోజుతో దాని వెంట పడ్డావు. అది చీ కొడితే దాన్ని చీ కొట్టించాలని గీతని రెచ్చగొట్టావు. అంజలి మీద కోపంతో గీత చంద్రుని పెళ్లి చేసుకుంది. గీతాలో చేస్తుందని నాకేం తెలుసు? తెలిసి చేసినా తెలియక చేసినా జరిగిందదే. ఇక జరగాల్సింది మనం జరిపించాలి. జరగడానికి ఇంకేం మిగిలింది? నిన్న పెళ్ళయింది, ఇవాళ శోభనం అవుద్ది, రేపొద్దున బారసాల అవుద్ది. అవదు. ఎందుకు అవదు? అలా అయితే నేనెందుకున్నట్టు? పెళ్ళైన తర్వాత అవి అయినా అవ్వకపోయినా నాకు గీత దక్కదు, నీకు ఆస్తి దక్కదు, అంతే. దక్కుతాయి. ఎలా? గీత మొగుణ్ణి వదిలేస్తుంది. ఆ తర్వాత నీతో పెళ్ళవుతుంది, నీకు పెళ్ళామవుతుంది. ఈ ఆస్తి మనదవుతుంది. అప్పుడు మన జీవితాలకు రాజభోగమేరా. ఆహా, అమ్మా నువ్వు వెళ్ళి కాసేపు నిద్రపోవే. ఎందుకురా? కలలు కంటానికి. గీత చంద్రశేఖర్కి విడాకులు ఇచ్చేసినట్టు, నన్ను మళ్ళీ పెళ్లి చేసుకున్నట్టు, మా ఇద్దరికి ఓ కొడుకు పుట్టినట్టు, ఆణ్ను వెతుకుంటే నీ మీద పోసినట్టు కలలు కను. ఒరే ఒరే, ఏమిట్రా మాటలు? నేను నీ తల్లిన్రా. కాబట్టే ఈ మాత్రం నీటిగానా మాట్లాడుతున్నా. నా దారి నేను చూసుకుంటా, వస్తా. ఒరే, నా మాట విను, ఆగరా. నేను ఇక్కడుండి ఏంటి లాభం? జరగబోయే పెళ్లికి బ్యాండ్ మేళలాగా. రమేష్, నీకు నా మాట మీద నమ్మకం ఉందా? తల్లి నమ్మన కొడుకు, పెళ్ళాన్ని నమ్మిన మొగుడు బాగుపడ్డట్టు ఈ చరిత్రలో లేదు. అయితే నా మాట విను. ఉమ్. గీతని నీకిచ్చి పెళ్లి చేయమంటే మావయ్య ఎలాగూ ఒప్పుకోడని నేనప్పుడు అడగలేదు. కాని ఇప్పుడు రెండో మొగుడుగా నీకిచ్చి పెళ్లి చేయడానికి మావయ్య తప్పకుండా ఒప్పుకుంటాడు. అమ్మా మళ్ళీ మొదలుకొచ్చావే. అయినా గీత కావాలని తాళి కట్టించుకున్న మొగుడిని ఎందుకే వదిలేస్తుంది? అది వదిలేయదు. వదిలేసేలా నేను చేస్తాను. ఆ తర్వాత ఏ దిక్కు లేక మావయ్య దాన్ని నీకిచ్చి పెళ్లి చేస్తాడు. నాకు సెకండ్ హ్యాండ్ పెళ్ళం వద్దు. అసలు వాళ్ళకి మొదటి రాత్రి జరిగితేనే కదరా నువ్వింతగా ఆలోచించడానికి. ఫస్ట్ నైట్ జరగదా? ఫస్ట్ నైటే కాదు, ఏ నైటు జరగదు. నేను జరగనివ్వను. అదే జరిగితే దానికి వాడి మీద ప్రేమ పుడుతుంది. ప్రేమ పుడితే పెళ్లి పెటాకులవ్వదు. మావిడాకుల్లాంటి దాంపత్యం విడాకుల వరకు వెళ్ళాలి అంటే మొదటి రాత్రి నాడే మొదటి పుల్ల వెయ్యాలి. ఆ పుల్లకి నిప్పంటించాలి. ఆ నిప్పుతోనే కాపురాన్ని కాల్చేయాలి. ఇవన్నీ నీ కలల్లో జరుగుతాయా? ఇది కల కాదు, నిజమని నిరూపిస్తాను. వాళ్ళ కలల కాపురాన్ని కూల్చేస్తాను. ఎలా అమ్మా? ఇప్పుడు ప్రయాణం నీది కాదు, నాది. ఎక్కడికి? ఓం శ్రీ సాయిబాబా దేవతాభ్యో నమః. పూజారి గారు, చెప్పమ్మా. అర్చన చేయండి. పేరు గోత్రం చెప్పమ్మా. గీతా చంద్రశేఖర్, కౌండన్యస గోత్రం. వాళ్ళిద్దరు నూతన దంపతులు. వాళ్ళు సీతారాముల్లా ఉండాలని పూజ చేయండి.
ఓం అస్య యజమానస్య గీతా చంద్రశేఖర నామధేయస్య కౌండిన్యస గోత్రస్య శ్రీ సాయిబాబా దేవతాభ్యో నమః అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షముత్పయామి పత్రిగ్రామ సముద్భూతం ద్వారకామైవాచనం భక్తాభీష్టప్రదం దేవం సాయినాథనమాభ్యం కర్పూర మంగళ నీరాజనం దర్శయామి నీరాజనానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి శ్రీ సాయిబాబా దేవతాభ్యో నమః అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేకరం శ్రీ బాబా ప్రసాదం శిరసా గృహామి శతమానం భవతి శతం మంగళం శ్రీ సాయి శుభమంగళం జయ సాయి. అంజలి చెప్పు. విష్ యూ ఏ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గీతకి గిఫ్ట్ పంపించాను, అందిందా? అందింది. గీత చూసిందా? చూసింది. అందులో లెటర్ కూడా పెట్టాను, చదివిందా? చదివింది. ఏమంది? ఆ లెటర్ని చింపేసి గిఫ్ట్ని పగలకొట్టిందా? అదేం లేదు, గిఫ్ట్ దాచుకుంది. చంద్రశేఖర్ గారు, గీత మీకు కొన్నాళ్లుగా తెలుసు, నాకు కొన్నేళ్లుగా తెలుసు. మరి తెలిసి ఎందుకు గిఫ్ట్ పంపించడం? అదేనండి స్నేహం అంటే, అదేనండి ప్రేమంటే. ఓ అమ్మాయిని ఓ అబ్బాయి ప్రేమిస్తే ఆమె రోజు తిడుతున్నా వెంట పడుతూనే ఉంటాడు, ఉత్తరాలు రాస్తూనే ఉంటాడు, బహుమతులు ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాడు. ఎందుకంటారు? ఆ అమ్మాయి తిట్టిందని తను తిట్టొచ్చుగా. అలా తిడితే అది ప్రేమే కాదు. స్నేహం ప్రేమ కన్నా గొప్పది. ప్రేమ 10 తిట్లు భరిస్తే స్నేహం 20 తిట్లు భరిస్తుంది. అంతేకాని స్నేహితుల్ని మర్చిపోదు. అలా మర్చిపోతే అది స్నేహమే కాదు. ప్రేమికుల్లాగే ఈ ప్రేయసి కూడా ఉండబట్టలేక తన స్నేహితురాలికి ఓ గిఫ్ట్ పంపించింది. ఇన్నాళ్ళు మీరిద్దరూ ఫ్రెండ్సే అనుకున్నాను, లవర్స్ అని ఇప్పుడే తెలిసింది. అవును, లవ్కి అమ్మాయి అబ్బాయే కానక్కర్లేదు. అలాగే అనుకుంటే కూతుర్ని తల్లి, కొడుకుని తండ్రి ప్రేమించరు. మా ప్రేమ కూడా అలాంటిదే. అంత ప్రేమున్న మీరిద్దరూ ఎందుకు విడిపోయారు? ఎందుకు దూరం అయ్యారు? మీ ఇద్దరి మధ్య అసలు ఏం జరిగింది? సారీ చంద్రశేఖర్ గారు, నా మనసు తీసి మీ చేతిలో పెట్టినా ఆ మనసులో మాట మీకు కనిపించదు. దాన్ని అంత రహస్యంగా దాచుకున్నాను. దయచేసి అది మాత్రం అడగండి ప్లీజ్. నేనే కారణమా? కారణం అడగొద్దన్నాను కదా. మళ్ళీ మీరడిగితే నా మనసు బాధపడుతుంది. సారీ అంజలి, నీ మనసు కష్టపెట్టే పని ఏది చేయను. ఆ టాపిక్ వదిలేసి హరకెలా ఉందో చెప్పు. ముందు గీత విషయాలు తెలుసుకోండి. అంటే? దాని మనసును అర్థం చేసుకోండి. అది ఎప్పుడైనా దురుసుగా ప్రవర్తిస్తే మీరు ఫీల్ అవ్వకండి. దాని తరఫున నేను అడ్వాన్స్ సారీ చెప్తున్నాను. అడ్వాన్స్డ్ గ్రీటింగ్ చెప్పడం విన్నాను కానీ అడ్వాన్స్ సారీ వినడం ఇదే మొదటిసారి. ఇదే ఆఖరిసారి కూడా కావాలి. ఇంకెప్పుడు నేను సారీ చెప్పాల్సిన పరిస్థితి రాకూడదు. అంటే? గీత గురించి మీరు ఫీల్ అయ్యే సిచ్యుయేషన్ రాకూడదు. పెళ్లితో కొత్త జీవితం మొదలవుతుంది. పాత జీవితాన్ని మర్చిపోండి. గీత మీ భార్య. భార్యకి న్యాయం చేయడం భర్త బాధ్యత. ఏమంటారు? నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకు? గీతకి నీలాంటి ఫ్రెండ్ ఉన్నందుకు. అలాగే బాధగా కూడా ఉంది. బాధెందుకు? నాకు నీలాంటి ఫ్రెండ్ లేనందుకు. మీకా బాధ అక్కర్లేదు. నేను మీకు కూడా ఫ్రెండ్ని, కొత్త ఫ్రెండ్ని. భార్యకి ఒకే భర్త ఉండాలి, ప్రేయసికి ఒకే ప్రియుడుండాలి. కానీ ఒకరికి ఎంతమంది ఫ్రెండ్స్ అయినా ఉండొచ్చు. అదే ఫ్రెండ్షిప్ గొప్పతనం. సో మీరు కూడా నా ఫ్రెండే. థ్యాంక్ యూ అంజలి. బెస్ట్ ఆఫ్ లక్. వన్స్ అగైన్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. అంజలి,
గీత స్నేహం కోసం నీ జీవితం నష్టపోయినా ఇప్పటికీ గీత క్షేమాన్నే కోరుకుంటున్నావు. నీ స్నేహం కోసం నేను కూడా నీ జీవితాన్ని చక్కదిద్దాలి. చక్కదిద్దుతాను. ఇదిగో అమ్మాయి, ఇట్రా. ఎవరు కావాలి? మా గీత ఎక్కడా? ఇంకా మీ గీతేంటండి? ఇక నుంచి అమ్మాయి గారు మా చిన్నమ్మగారు. ఈ ఇంటి మనిషి మా ఇంటి లక్ష్మీదేవి. అదిగో ఆ ఎడం పక్క గదిలో ఉన్నారు, వెళ్ళండి. అమ్మో అమ్మో అమ్మో, ఇంకా పెళ్ళై ఒక్కరోజు కూడా కాలేదు, అప్పుడు ఎంత మాట అంది? పని మనిషి ఇంత మాట అంది అంటే ఇక అసలు మనుషులు గీతని ఎంత నెత్తి మీద పెట్టుకున్నారో. ఇలా అయితే నా ఆశలు, నా కొడుకు ఆశలు తీరినట్టే. ఏదోటి చెయ్యాలి. ముందు నా తమ్ముడి దగ్గర అడ్డుపుల్ల వేసి తర్వాత గీత దగ్గర అగ్గిపుల్ల గీయాలి.